భారత్ ఎయిట్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. మోదీ గారు అతనికి ప్రతిసారి ఎవరో ఒకళ్ళు దూషిస్తుంటారండి ఎలక్షన్ ముందు. 2014లో సోనియా గాంధీ ఆ టైంలో మౌత్ కా సౌదాగర్ ఉంది. దాంతో దాని మీద విరక్తి చెంది బోల్డ్ మంది మోదీకి ఫర్గా ఓటేశారు. 2019 నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నాడు, చౌకీదార్ చోర్ హై అన్నాడు. దాంతో అందరికీ మండి హంబీ చౌకీదార్ హై అంటూ చాలామంది ట్విట్టర్లో పెట్టుకున్నారు. అలాగే చౌకీదార్ చోర్ హై అన్న దానికి విరక్తి అంటే అసహ్యం పుట్టి చాలామంది ఓట్లు బీజేపీకి మోదీ గారికి వేశారు. ఈ మాట అదే మళ్ళీ ఈ పాపం లాలూ ప్రసాద్ యాదవ్ ఈ మాట మోదీ గారికి వరంలా ఇచ్చాడండి. ఒక వరం ఇచ్చాడు. ఏమన్నాడు పాపం, 2 రోజుల క్రితం ఒక పెద్ద మహాసభ, ఈ ఇండి కుటుంబం వాళ్ళు సభ, రాహుల్ గాంధీ ఉన్నాడు, వాడు సీతారాం యేచూరి ఉన్నాడు, లాలూ ప్రసాద్ ఇలా ఉన్నాడు. అలా వాళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్స్ ఉండగా, మల్లికార్జున్ ఖర్గే వాళ్ళందరూ ఉండగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మోదీ మీద. అతను హిందువే కాదు, తర్వాత ఫ్యామిలీ అంటే అతనికి ఏం తెలుసు, పిల్లలు ఉన్నారా, తర్వాత ఏమో వాళ్ళ అమ్మగారు పోయిన తర్వాత తలకాయ ముండనం చేస్తారు కదా, అది చేసుకోలేదు, వీడు హిందువే కాదు అంటూ చాలా అసహ్యంగా మాట్లాడాడు. సో మరి వీడు ఎవడండి అసలు లాలూ ప్రసాద్ యాదవ్? వాడు స్టేచర్ ఏమిటి ఒకసారి విందాం. వాడు స్కామ్లో దొరికాడు, కోర్టు వెళ్ళాడు, కోర్టు వాళ్ళు శిక్ష వేశారండి. ప్రూవ్ అయిన తర్వాత వాడు క్రిమినల్ అని చెప్పి వాడి మీద శిక్ష వేశారు. జైల్లో ఉండవలసిన మనిషి వాడు. జైల్లో ఉంటూ నాకు ఒంట్లో బాగోలేదని చెప్పి పేరోల్ మీద బయటకు వచ్చాడు. ఆ పేరోల్ మీద బయటకు వచ్చిన వాడు బుద్ధిగా ఇంట్లోనో హాస్పిటల్లోనో అక్కడ ఉండాలి కదా, కదకుండా. అలా కాకుండా పొలిటికల్ క్యాంపెయిన్ మాత్రం అటెండ్ అవుతాడు. ఎలా అవుతున్నాడో మరి కోర్టులు ఏం చేస్తున్నాయో ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కాదు. కోర్టులకి క్రిమినల్స్ అంటే సాఫ్ట్ కార్నర్ ఏమిటో మరి. సో ఈ పేరోల్లో ఉన్న క్రిమినల్ మోదీ గారి మీద మాట్లాడడం ఒక అది భయంకరంగా అసత్యాలు, అసహ్యకరంగా మాట్లాడడం. ఇంకా అందరినీ మొత్తం హోల్ ఆఫ్ ఇండియా ఇస్ యునైటెడ్ అగైన్స్ట్ లాలూ యాదవ్స్ కమెంట్స్. అందరూ కూడా ఇప్పుడు మేము మోదీ గారి ఫ్యామిలీ అంటూ జగమంత కుటుంబంలాగా మోదీ గారు కూడా ఏమన్నారు, నాకు 140 కోట్ల మంది కూడా నా వాళ్ళే అన్నాడు. దాంతో అందరూ ట్విట్టర్లో అక్కడ అందరూ రెచ్చిపోయి హమ్ భీ మోదీ కా పరివార్ హే అంటూ పెడుతున్నారు. ఇదిలా ఉండగా బేసిక్గా 13th ఎప్పుడు ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తాను అనుకుంటున్నారు. కాకపోతే ఎలక్షన్ వేడి అప్పుడే తగులుతుంది అందరికీ. ఈ లాలూ ప్రసాద్ వాడి స్టేట్మెంట్ వల్ల మొత్తం ఎలక్షన్ మోడ్లోకి వచ్చారు. విపరీతంగా అందరూ ఎవ్రీబడి ఇన్ ఎలక్షన్ మోడ్. 13th దాకా ఏదో కాశ్మీర్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సర్వేలు ఉన్నాయి. ఆ తర్వాత దే విల్ స్టార్ట్ ద ప్రాసెస్. 13th తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ విల్ స్టార్ట్. అప్పటి నుంచి క్యాండిడేట్ డిక్లేర్ చేయడం ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మోదీ గారి మీద పరివారం లేదు, కుటుంబం లేదు, వాడికి ఏంటి సన్నాసి, వాడేం పనికి వస్తాడు అన్నట్టుగా మాట్లాడిన తీరు మీద చాలా అసహ్యం కలిగి అందరికీ ఈ ట్విట్టర్లో చెప్పారు కదా, అందరూ మేబీ మోదీ కా పరివారం అంటూ రాస్తున్నారు. ఇది ఇలా ఉండగా మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ 4th ఒక మీటింగ్లో మోదీ గారు ఎదురుగుండా మోదీ గారు నాకు బడే భాయ్ లాంటి వాడు అన్నాడు. అంటే అతను కొంచెం కవరింగ్ చేసుకున్నాడండి.
అంటే చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ మినిస్టర్కి ఉండవలసిన రిలేషన్షిప్ ఒక చిన్న తమ్ముడు ఒక పెద్ద అన్న ఆ టైప్ రిలేషన్షిప్ ఉంటే ఈ రెండు కూడా బాగుపడతాయి, మన స్టేట్స్ బాగా వృద్ధిలోకి వస్తాయని చెప్పాడు పాపం. అంటే డైరెక్ట్గా మా బ్రదర్ అనడానికి అంటే సౌన్యం బాధపడదని అనలేదు. సో కాకపోతే ఈ కాంటెక్స్లో వచ్చింది, లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిన తర్వాత వచ్చింది కనుక అందరూ అర్థం చేసుకోవాల్సింది ఆ విధంగానే. అంటే మోదీ కా పరివార్, రేవంత్ రెడ్డి కూడా మోదీ, హీ బిలాంగ్స్ టు మోదీ కా పరివార్ అని అనుకోవాలి. అదండి బేసిక్గా లాలూ యాదవ్ చేసిన పిచ్చి పిచ్చి కామెంట్ వల్ల మోదీ గారికి విపరీతమైన ఆదరణ వస్తుంది. మళ్ళీ 2019లో చౌకీదార్ చోర్ హే ఎలాగ ఇచ్చిందో ఇప్పుడు ఇంకో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నారు INDA కూటమి. అది నా అభిప్రాయం. మీరంతా ఏమంటారు చూడండి, కామెంట్స్ రూపంలో తెలపండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.